అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఏమైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కప్పు గోధుమ పిండి బెల్లంతో ఇలా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండి. చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం కూడా చూడండి. ఇప్పుడు ఈ స్వీట్కు కావాల్సిన పదార్థాలు: 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు బెల్లం, 1/2 కప్పు నెయ్యి లేకపోతే నూనె వేసుకున్నా సరిపోతుంది, కొద్దిగా ఇలాచీ పౌడర్, 2 కప్పుల నీళ్ళు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక మందపాటి బగోని పెట్టుకొని ఇది వేడెక్కనివ్వాలి. ఇది వేడెక్కిన తర్వాత మనం 1 కప్పు బెల్లం తీసుకున్నాం కదా, ఈ కప్పు బెల్లాన్ని ఇందులోకి వేసుకొని మనం ఏ కప్పుతోటి అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పుల నీళ్ళు అయితే వేసుకోవాలి. సేమ్ అన్నీ కూడా మనం ఏ కప్పు అయితే వాడుతున్నామో దాంతోటే చూసుకోవాలి. ఇదే కప్పుతోటి 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు బెల్లం తీసుకున్నాం కదా, వాటర్ కూడా ఇదే కప్పుతోటి 2 కప్పుల నీళ్ళు అయితే వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇది మొత్తం కూడా కరగనివ్వాలి. కొద్దిగా నీళ్ళలాగా మొత్తం బెల్లం అనేది అయితే కరిగిపోవాలి. తీగపాకం రాకున్నా సరే వాటర్ లాగా మొత్తం బెల్లం అనేది ఉండలుగా లేకుండా మొత్తం కరిగితే సరిపోతుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇది అయితే కరిగించుకోవాలి బెల్లాన్ని మొత్తం కూడా. ఈ స్వీట్ అయితే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది. మనకు తినాలనిపించినప్పుడు ఇలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే స్వీట్ అనేది తయారు చేసుకోవచ్చు. పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా అయితే తింటారు. ఈ స్వీట్ చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు, చాలా తొందరగా ఈజీగా అయితే చేసుకోవచ్చు. పిల్లలు అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి. ఇప్పుడు బెల్లం కరిగింది అయితే పక్కన పెట్టుకొని పక్కన స్టవ్ మీద ఒక కడాయి లాంటిది పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి లేకపోతే నూనె వేసుకోవచ్చు. ఇది కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులోకి కప్పు గోధుమ పిండి తీసుకున్నాం కదా, ఈ కప్పు గోధుమ పిండి ఇందులోకి వేసుకొని ఉండలు లేకుండా అయితే మొత్తం కూడా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా కూడా మనం ఇలా వేయగానే అయితే కలపాలి, లేకపోతే ఉండలుగా అయిపోతుంది. ఇలా మొత్తం ఇట్లా అన్ని వాటర్ లాగా కొద్దిగా అయితే వస్తుంది కొద్దిగా. ఇప్పుడు ఇందులోకి మనం కరిగించిన బెల్లం ఉంది కదా, కొద్దిగా వేసుకుంటూ అయితే కలుపుకోవాలి. మనకు ఉండలు లేకుండా అయితే మొత్తం చూసుకోవాలి. ఇది గట్టిగా అయింది కదా, కొద్దిగా అయితే వాటర్ లాగా అవుతుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా ఈ బెల్లాన్ని అయితే వేసుకొని కరిగించుకోవాలి. ఇప్పుడు చూడండి మొత్తం కూడా కరిగింది. ఇలానే తిన్న బాగానే ఉంటుంది, లేదా ఒక కప్పులోకి వేసుకొని తర్వాత దీన్ని కట్ చేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా వచ్చింది. అంతే, చాలా టేస్టీగా ఉండే గోధుమ పిండి బెల్లం స్వీట్ రెడీ అయ్యింది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందని అయితే కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు ఇది కట్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది, కానీ స్వీట్ అయితే చాలా బాగుంది, టేస్టీగా ఉంది. మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.